తిరుపతి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో కొత్తగా ఏర్పాటు చేసిన దివ్య దర్శనం టోకెన్ కౌంటర్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం కౌంటర్ల వద్ద అన్ని రకాల వసతులు కల్పించామని ఈవో శ్యామలరావు అన్నారు. కౌంటర్ల వద్ద నుంచి శ్రీవారి మెట్టు వరకు భక్తుల కోసం ఉచిత బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. భూదేవి కాంప్లెక్స్ ఏర్పాటు చేసిన ఈ టోకెన్ కౌంటర్లు తాత్కాలికమేనన్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి రాగానే శాశ్వత ప్రాతిపదికన శ్రీనివాస మంగాపురంలో దివ్య దర్శనం టోకెన్ కౌంటర్లను ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. దీనివల్ల భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ప్రాపర్గా వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కౌంటర్స్ని భూదేవి కాంప్లెక్స్కి మేము మార్చడం జరిగింది. భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 5 గంటలకి అందరికీ కూడా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి నుంచి మొదలెట్టాము. నిన్నటి నుంచి టోకెన్లు ఇవ్వడం మొదలెట్టాము. సుమారుగా ఈరోజు 5,000 దాకా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడైతే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికైతే ఇది టెంపరీగా నడుపుతున్నాము. మాకు శ్రీనివాస మంగాపురం దగ్గర అక్కడ కౌంటర్ ఒకటి మనం మొదలు పెట్టాలనుకున్నాము. శ్రీనివాస మంగాపురంలో మనకి ఆర్కియాలజీ నుంచి పర్మిషన్ రావాలి. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత అక్కడ పర్మనెంట్గా చేయడానికి